సరే ఇప్పుడు అంటే ఈ విషయాలు ఇంకా పోయిన వారమే ఇంకా మాట్లాడొద్దు, మీ దృష్టికి తీసుకురావద్దు అనుకున్నా. కాకపోతే ఆమె నాన్నగారు అప్ప అప్ప అంటూ ఆ, ఇలా మళ్ళీ నెగిటివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు ఆమె మనసులో ఎలాంటి భావం ఉంది మీ పట్ల? ఆమె మనసులో అయితే ద్వేషం ఉంది నా మీద, ఉమ్, మొత్తం ద్వేషం ఉంది. కానీ ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. ఉమ్, ఇప్పుడు నేను మొదటి నుండి ఆమెను లైంగికంగా వేధించాను అది ఇది అని అని అంటు ఉమ్, మరి లైంగికంగా వేధించాను అనేది పచ్చి అబద్ధము. ఎందుకంటే ఆమె 3 నెలల కిందట, ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ డేట్కు ఉమ్, 3 నెలల కిందట ఉమ్, ఆ అమ్మాయి అల్లుడికి చాటింగ్ చేస్తూ ఉమ్, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు, నా కూతురి జీవితం నాశనం చేశావు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆయన వేరే అమ్మాయి ఎవరో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఆయనకు మెసేజ్ పెడితే ఈయన చాటింగ్ చేశారట, రిప్లై ఇచ్చారట. ఉమ్, దానికి నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అంటది ఆమె. ఉమ్, సరే, అట్లా చాటింగ్ చేయడము తప్పే, 100%గా తప్పే. దాన్ని నేను కానీ ఎవరు కానీ సమర్థించను. ఉమ్, అది ఎవరు చేసినా తప్పే. కానీ కాపురం కూల్చుకునేటంత సీరియస్ తప్పది కాదు. ఓకే. కాపురమే కూలగొట్టి అమ్మాయిని మళ్ళీ భర్తకు దూరం చేసి చేయడం అది జ్ఞానయుక్తమైన పనిగా. తప్పైతే దానికైనా క్షమాపణ అడుగుతాడు, మళ్ళీ ఒకసారి అట్లా చేయకుండా ఉంటాడు. అంతేగాని అలా చేసావు కనుక నువ్వు నా కూతురికి భర్తగా ఉంటావు, నువ్వు తగవు, నా కూతుర్ని వదిలేసాయి, నీ దగ్గర నా కూతురు రాదని ఆమె చాటింగ్ చేసింది. ఇప్పుడు దాంట్లో నీ విషయం నేను ఓఫీర్ నాన్నగారికి చెప్తానని నన్ను గురించి ప్రస్తావించి నా పేరుతో పాటు ఆమె ఆధారం ఉందా సార్? ఆధారం ఉంది. కొంచెం అది డిస్ప్లే చేయవయా కొంచెం. అక్కడ మేము యారో మార్క్ కూడా పెట్టాం, ఓఫీర్ నాన్నగారు కొంచెం మంచిగా మ్యాగ్నిఫైడ్గా స్పష్టంగా డిస్ప్లే చేయండి బేట. అది నేను ఆమెను లైంగికంగా వేధించింది వాస్తవం అయితే అల్లుడితో మాట్లాడుతూ నేను నాన్నగారికి చెప్తానని ఆమె ఎట్లా అంత గౌరవంగా నన్ను సంబోధించింది? ఓకే. నేను లైంగికంగా వేధించి ముట్టుకున్నాడు ఏదో చేశాడనంటే లైంగికంగా వేధించిన వాడిని నువ్వు నాన్నగారిని ఎందుకు పిలుస్తావు? అంటే మీ వంశంలో నాన్నలే ఇట్లా అంత చేస్తుంటారా? కాబట్టి అది ఆమె అభూత కల్పన. నేను ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. ఆమె నన్ను వేధించడానికి ప్రయత్నం చేస్తే గద్దించి ఆపాను. ఆ తర్వాత తప్పు తెలుసుకొని 3 సంవత్సరాలు మా చర్చికి వచ్చి నాన్న అప్ప అని పిలుస్తూ నన్ను ఒక తండ్రిగా గౌరవించి నేను ఒక కూతురుగా ఆమెను గౌరవించాను. అంతే తప్ప కనీసం ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళ ఇంటికి ఒక్కసారి కూడా నేను పోలేదు. ఇప్పుడు నా మీద ఆమె నిందలు మోపితే మరి ఇప్పుడు మొదటి నుంచే మంచోడు కాదు, క్రైస్తవ్యమే వ్యభిచారానికి ప్లాట్ఫామ్ అని ఇంత ఘోరంగా మాట్లాడుతుంది. మరి 3 సంవత్సరాలు మా చర్చిలో ఉండి నువ్వు అందరితో వ్యభిచారమే చేశావా? మరి వ్యభిచారం చేస్తూ మరి నాన్నని ఎట్లా పిలిచావు? మళ్ళీ ఓఫీర్ గారు ఎప్పుడు నన్ను ముట్టుకోలేదు అని మళ్ళీ చెప్తుంది. ఇవన్నీ అభూత కల్పనలు. మతి భ్రమించిందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే నాన్న అని చూడు, అక్కడంతా నేను యారో మార్క్ పెట్టాను. నాన్న అని పిలిచిన వ్యక్తిని ఇతను నన్ను వేధించాడని ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు? 3 నెలల కింద దాకా నాన్న అని పిలిచి వేరే వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు నన్ను ఓఫీర్ నాన్నగారని ఆమె ప్రస్తావిస్తుంది ఇప్పటికి కూడా. మరి నాన్న అని అన్న తర్వాత నేను లైంగికంగా వేధించింది ఎక్కడ? వేధించే వ్యక్తిని నువ్వు నాన్నని ఎట్లా పిలిచావు? అంటే మీ వంశంలో, మీ బంధువర్గంలో, మీ కుటుంబ సాంప్రదాయంలో నాన్నలే ఇట్లా చేస్తుంటారా? మరి ఎక్కడన్నా చేస్తారా? కనుక ఆమె చెప్పేది అబద్ధం అనే సంగతి తెలుసు. అది జనరల్గా మగవాడు అబద్ధం చెబితే తడకల్లినట్టు ఉంటుంది, ఆడది అబద్ధం చెబితే గోడ కట్టినట్టు ఉంటుందని పాతకాలం సామెత. కానీ మరి ఈమెకు ఆ జ్ఞానం కూడా లేదు. ఈమె అబద్ధాలు చెప్తుంది కానీ అంతా తడకలినట్టే రంధ్రాలు ఉన్నది, గోడ కట్టట్లేదు. అయితే వీళ్ళంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, సంఘ పరివార వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మూక బ్యాచ్ అంతా కూడా క్రైస్తవుల మీద బురద చల్లండి మీకు డబ్బులు ఇస్తాం
అని వీళ్ళందరినీ అపాయింట్ చేసుకున్నారు. అయితే అది కూడా పర్లేదు, వాళ్ళు కూడా మాకేం శత్రువులు కాదు, ఆర్ఎస్ఎస్ కూడా. అయితే వాళ్ళకి నా సలహా ఏంటంటే ఎవరైనా కొంచెం తెలివైన వాళ్ళని పెట్టుకోవాలి, ఇటువంటి తెలివి తక్కువ వాళ్ళని కాకుండా. ఆమెనే మొన్నటిదాకా నన్ను నాన్న అని పిలిచి సడన్గా యూటర్న్ తీసుకొని ఇతను మొదటి నుంచి నన్ను వేధించాడంటే ప్రజల ముందు అభాసు పాలైపోతారు కదా. కొంచెం ఇంకా తెలివైన వాళ్ళని పెట్టుకుంటే మంచిదని ఆర్ఎస్ఎస్ వాళ్ళకు నా సలహా. ఓకే. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా వేరే ఈ యూట్యూబ్ బ్యాచెస్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ బ్యాచ్. ప్రాస్టేట్ క్యాన్సర్ అయిపోయిన తర్వాత ఈయన స్త్రీలుడని ప్రచారం చేయడం అదొక తెలివి తక్కువ వ్యవహారం. అట్లా కాకుండా మొదట్లో నాకు ఇంకా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ రిమూవ్ చేయనప్పుడు అప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా నమ్మడానికి అవకాశం. మరి ఇప్పుడు ప్రచారం చేస్తుంటే అబద్ధం అని అందరికి తెలిసిపోతుంది కదా. కనుక ఇట్లాంటి తెలివి తక్కువలు కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళని పెట్టుకుంటే మంచిదని ప్రేమపూర్వకంగా వాళ్ళకి నా సలహా. మీరు పోయిన వారం సందర్భంలో ఏమైనా అందగత్తి అనుకుంటుందా, ముసలిది కదా అని మీరు అన్నారు. ఏమైనా కన్య అనుకుంటున్నదా, ఒక అమ్మాయి అనుకుంటున్నదా అంటే ఓహో ఓపిరి గారికి అమ్మాయిలు కావాలట అని చెప్పేసి నెగిటివ్గా మళ్ళీ దాన్ని కూడా ప్రాపగండా. అది కూడా స్టూపిడిటీ. ఇప్పుడు నేను ఆ భావంతో నేను ప్రాస్టేట్ క్యాన్సర్ ఆ భావంతో అమ్మాయిలు రమ్మని ఎట్లా అంటే అనగలిగే అవకాశం లేదు కదా. అందుకే వీళ్ళు ఏదేంటంటే అంత స్టూపిడ్స్ని పెట్టుకున్నారు. మైండ్ దొబ్బేసిన వాళ్ళను వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు సంఘ పరివార్ వాళ్ళు. అది అమ్మాయిలు కావాలన్నానా నన్ను ఆయన కావాలనుకుంటున్నాడు అని ఈమె అన్నందుకు ఈమె కూతురు పెళ్లి చేసి ఇప్పుడు అమ్మమ్మ అయ్యే వయస్సు ఆమె నేను అడగడం ఏంటి, ఈ ఆరోగ్య స్థితిలో అడగడం ఏంటి అనేది కూడా అన్నది కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఇక కుక్కకు బౌబౌ అనేది తప్ప ఇంకోటి రాదు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ చెంచాగాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ బౌ 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 అని అరుచుడు తప్ప అందులో ఎంతవరకు సెన్స్ ఉన్నది అనేది ఉండదు వాళ్ళకి. ఎంతసేపు నెగిటివ్గా తమ్ముళ్ళు పెట్టాలి, నెగిటివ్గా అది అందరూ సమాజం గమనిస్తుంది. హిందూ సమాజం కూడా గమనిస్తుంది. ఇప్పుడు హిందూ సమాజం అంతా ఆర్ఎస్ఎస్ కాదు, వీళ్ళు 1%. హిందూ సమాజం అంటే 100 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో. మరి 100 కోట్ల మందిలో వీళ్ళు 5 లక్షల మందో ఏమో 10 లక్షల మందో ఉంటారు. కాబట్టి హిందూ సమాజం కూడా గౌరవించి వీళ్ళని చూసి అసహించుకుంటున్నారు. ఇట్లా ఆ పెద్ద మనిషి ఆయన ఆరోగ్య స్థితి చెబుతుంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి కామెంట్స్ ఏంట్రా మన హిందూ ధర్మం పరువు తీస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఎందరో. కానీ వీళ్ళు కూడా నిస్సహాయులే, ఈ యూట్యూబ్ ఓనర్స్ కూడా. ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ రాసి మేము క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతాం, మాకు ఎంత జీతం ఇస్తామని కమిట్ అయిపోయారు. కనుక వీళ్ళ మీద కూడా నాకు ప్రగాఢ సానుభూతి. ఓకే. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి న్యాయం చేయాలని ఏదో తాపత్రయపడతా అట్లా తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి. కనుక అది జస్టిసబుల్ అయినా కాకుండా వాళ్ళు అట్లా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవ సమాజం చూస్తుంది, హిందూ సమాజం కూడా ఇంత స్టూపిడ్స్. మీరు ఓఫీర్ గారి మీద ఒక నింద మోపాలన్నా ఎప్పుడు మోపాలి, ఏ నింద మోపాలనేది తెలియలేదు మీకు అని హిందూ సమాజం చాలామంది కూడా నాకు ఫోన్లు చేశారు. వాళ్ళేం క్రైస్తవులు కాదు, ఏంటంటే వాళ్ళంతా హిందూ ధర్మ పరువే తీస్తున్నారు. మీరు క్లియర్గా చెప్తున్నారు, గర్భసంచి తీసేసిన హిస్టరెక్టిమ్ అయిపోయిన అమ్మాయికి ఇప్పుడు 8వ నెల గర్భిణి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు ఓపెన్గా చెప్తుంటే వాళ్ళు ఇంకా అదే ప్రచారం చేస్తున్నారు. చాలా మాకు సిగ్గుకరంగా ఉందని చెప్పిన వాళ్ళు నాకు 100 మంది ఉంటారు. ఓకే సార్, ఇక ఈ విషయం వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా నమ్మేవాడు ఎట్లయినా ఏదో నాకు అవకాశం దొరికితే నమ్ముదాం అనుకున్నాడు నమ్ముతాడు సార్. అంతే. ఎంత భయంకరమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేసినా ఆల్రెడీ ఇప్పటి వరకు దేవుని రుచి చూసిన వారు, సత్యాన్ని రుచి చూసిన వారైతే వాస్తవం కాని దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇక దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ వెతుకోవాలనుకున్న వాళ్ళైతే దాన్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓఫీర్ అనే పేరు మీద నెగిటివ్ ఏదో ఒకటి మాట్లాడితే తప్ప వాళ్ళకి వ్యూవర్షిప్ కూడా సబ్జెక్ట్ ఏముంది. దేశాలాగా చెప్పడానికి అయితే ఏం లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా దేవుని శిక్ష వాళ్ళ మీదకి వస్తుందని నేను నమ్ముతున్నా. తప్పకుండా ఆ అమ్మాయిని వాళ్ళని దుర్గామాతే రక్షించాలి.
ఆ? ఆ, దుర్గామాత రక్షించాలి. అదే ఎందుకంటే కదా, వాళ్ళని నమ్ముకుంటారు కాబట్టి. ఆమె అంటుంది కదా, అవును. నాకు దుర్గామాత కనపడింది, నాకు ఆమె దేవత, యేసు దేవుడు కాదంట. ఉమ్, మరిగా శ్రీకృష్ణుల వారేమో దుష్ట శిక్షణార్థాయ, ఉమ్, ధర్మ రక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థాయ ఉమ్, సంభవామి యుగే యుగే అన్నారు. ఉమ్, కనుక వీళ్ళు చేసేది అంతా అధర్మ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బ్లాటెంట్గా లైస్ అవి ఉమ్, తెలుస్తూనే ఉన్నది. ఆమె నాన్నగారు అని చెప్పిన మెసేజెస్ ఉన్నాయి. మొదటి నుంచి నన్ను వేధించాడు అంటుంది. అంతా సెల్ఫ్ కండమ్నేషన్, సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా, స్వయం ఖండన. ఉమ్, మరి ఇది శ్రీకృష్ణుడు చూసినప్పుడు ఇదంతా అధర్మము అని చెప్పి ఆయన శిక్షిస్తారని అనుకుంటున్నా. ఉమ్, అప్పుడు మరి వీళ్ళని దుర్గామాతనే రక్షించాలి. ఎందుకంటే మరి యేసుప్రభు అయితే తొంటలను రక్షించడు. ఉమ్, ఉమ్, ఆమె నమ్ముకున్నటువంటి ఆమెనన్న దుర్గామాత అంటే ఆది పరాశక్తి. ఉమ్, మరి పరమశివునిలో సగభాగము. ఉమ్, ఉమ్. నేను చెప్పేది ఆ సగభాగం అంటే భక్త సమాజమే. ఉమ్. కాబట్టి శిక్షించిన రక్షించిన భక్త సమాజమే పరమశివునిలోని సగభాగము. ఆ, చూద్దాం భక్త సమాజం ఏం చేస్తారు. ఓకే. భౌతికంగానైతే శిక్షించరు, ఆ, అంతకన్నా ఘోరంగా ఆధ్యాత్మికంగా మానసికంగా పరిస్థితుల పరంగా శిక్షలు వస్తాయి వాళ్ళకి. ఉమ్, ఉమ్. ఓకే సార్, ఇక దీనికి ఒక ఎండుకాడు పడింది అని నేను ఆశిస్తా ఉన్నాను. ఓకే. సత్య సంబంధులు ఎవరో, యథార్థవంతులు ఎవరో ఇక వాళ్ళే తేల్చుకోవాలి.